గోల్కొండ కోటలో బోనాల జాతరకు విచ్చేసే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు తెలిపారు. రెండో ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందన్నారు. మహిళలకు పురుషులకు సెపరేట్ గా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, శివశక్తులు బోనాలెత్తుకొని వచ్చే మహిళలకు దర్శనం సాఫీగా అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. ఈ రోజు 4వ పూజలో కులవృత్తుల సంఘం వారు పాల్గొన్నారు. ఇదే అంశంపై ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబుతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. జగదాంబిక మహంకాళి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తి అమ్మవారి ఆలయానికి తరలి వస్తున్నారు. ఇక ఏర్పాట్లకు సంబంధించినటువంటి ప్రత్యేక పూజలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనతో పంచుకునేందుకు ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు గోల్కొండ కోటకి తరలి వస్తున్నారు. ఈ రోజు రెండో ఆదివారం అమ్మవారికి 4వ పూజ నిర్వహించడం జరిగింది. మరి ఏర్పాట్లు అనేవి ఎట్లా ఉన్నాయి? ప్రత్యేక పూజలు ఏమేమి చేశారు? మేడం, ఇవాళ ఈరోజైతే తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో నాలుగో పూజ ఇక్కడ జరుగుతుంది. ఆ 4వ పూజకి తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల తొట్టులు వాళ్ళు సమర్పిస్తారు. ఈరోజు ఉదయాన్నే మేము 5 గంటలు వేసి అమ్మవారికి అభిషేకం చేసినాము. అమ్మవారు చేసిన తర్వాత ఘటం వేసిన తర్వాత తార స్టార్ట్ అయింది. భక్తులు ఉదయం నుంచే 6:30 నుంచి 7 గంటల నుంచి భక్తులు రావడం స్టార్ట్ చేశారు. ఈ రోజు ముఖ్యమైందంటే తొలి ఏకాదశి ఉంది, అయినా కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఇదైతే భక్తులకైతే మేము ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు దీంట్లో నిమగ్నమై ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. భక్తుల మాట క్యూ లైన్ పెట్టినాము, లేడీస్కి జెంట్స్ సపరేట్ పెట్టినాము. శివశక్తులు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బోనం ఎత్తు ఉన్న వాళ్ళకి కూడా మేము క్యూ లైన్లో పాటించి వాళ్ళకి దర్శనం చేసి భాగ్యం చేపిస్తున్నాము. ఎవరికైతే ఇబ్బంది పెట్టలేదు, ఎవరికైతే లేదు, దర్శనం చేస్తే జరుగుతుంది మేడం. అయితే ఈ రోజు ఘటాల ఊరేగింపు కూడా మనకు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచి అమ్మవారికి ఘటాల ఊరేగింపు అనేది వస్తుంది? మేడం, తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఘటాలు వస్తున్నాయి, బోనం వస్తుంది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే 4వ పూజ ప్రతి రాష్ట్రం నుంచి వస్తూ ఉంటారు మేడం. దగ్గరగా 5 లక్షల అంచనా మాకున్నది. ఈ అమ్మవారికి బోనం కానీ తొట్టెలు కానీ సమర్పించుకుంటారు. వాళ్ళ ఆనత వాళ్ళకు వచ్చే ఈ అమ్మవారు కోరుకునే కొంగు బంగారం లాంటిది. అందుకే ప్రజలు ప్రతి సంవత్సరం పెరగడమే కానీ తగ్గడం లేదు. అమ్మవారి అంత పవర్ఫుల్ అమ్మవారు గోల్కొండ అమ్మవారు. ఇది ఇప్పుడే కాదు, దగ్గరగా 950 సంవత్సరాలు అక్కన్న మాదన టైంలో ఉన్న టెంపుల్ ఇది. మీరే అర్థం చేసుకోవాలి. భక్తులకి వాళ్ళ నమ్మకం ఉందే కాబట్టి ఇంత లక్షల మంది వస్తున్నారు మేడం. వాళ్ళకైతే మేము ఎటు ఇబ్బంది కలగకుండా దర్శన భాగ్యం కల్పించే బాధ్యత చేస్తున్నాము. ఈ రోజు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా గోల్కొండ కోటకి తరలి వస్తున్నారు. రెండవ ఆదివారము అమ్మవారికి 4వ పూజను నిర్వహించడం జరిగింది. ఇక తెల్లవారుజాము నుంచే వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా కూడా ఆలయ కమిటీ చైర్మన్ మనకు తెలిపారు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఇదే విధమైనటువంటి సందడి వాతావరణము గోల్కొండ కోటలో కొనసాగుతూ ఉంటుంది. అమ్మవారికి మొక్కులని, బోనాలని, అదేవిధంగా తొట్టెలని భక్తులు సమర్పించుకుంటూనే ఉంటారు. వేణుతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.